అంతా బాగా సూపర్ ఉన్నాం తమ్మి. ఇంకా రేవంత్ రెడ్డి పరిపాలనలో సూపర్ ఉండకుండా ఎట్లుంటుంది తమ్మి? బాగానే ఉన్నాం. ఇంకెప్పుడు మారుతావు రేవంత్ రెడ్డి గారు? ఇంకెప్పుడు మారుతారు? ఇంకా సమస్యలు, ప్రజల సమస్యలు ఇంకెప్పుడు పట్టించుకుంటారు మీరు అంటున్నాను నేను. మీరు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో మీరు చేస్తా అన్నారు. మరి ఎంత వరకు చేసిరు ఒక్కసారి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. బస్సు, ఒక్క బస్సు ఫ్రీ చేసిరు. 6 గ్యారంటీలలో కొన్ని పథకాలు ఆల్రెడీ అమలు అవుతున్నాయమ్మా. అంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు ఉంది, మళ్ళీ 2500 ఇస్తున్నాడు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అన్నాడు. అంటే అనేక రకాల పథకాలు మాత్రం ప్రభుత్వం ఇస్తుంది కదా. ఫ్రీ బస్సు నేను ఆల్రెడీ విత్ ఎవిడెన్స్ తో మీకు పెట్టినా, మీ మీడియా మిత్రులకు కూడా పెట్టినా. నేను విత్ మీరు చూసుంటారు, నేను పెట్టిన తమ్మి ఇది జరుగుతుందని. నేను మాట్లాడిన మాటలే కరెక్టా కాదని మీకు పెట్టినా. మీరు చూసిరు కదా తమ్మి, అవునంటారా కాదంటారా? చూసిరు కదా ఎట్లా కొట్టుకురు తమ్మి. ఒకరు చచ్చిపోయిరు అనుకో, ఆ పిల్లలకు అన్యాయమే కదా. ఆ ఫ్రీ బస్ తొందరగా తీసేయి అన్నా, నీకు దండం పెడతామని చెప్తున్నాం. ఆ ఫ్రీ బస్ తీసేసి మేము టికెట్ పెట్టుకుని సంతోషంగా పోతాము అంటున్నాం. ఫ్రీ బస్ ఒక్కటి తప్ప ఇంకా ఏది కూడా మీ 6 గ్యారంటీలు 47 గ్యారంటీలు ఒక్కటి కూడా రాలే. ఒక్కటి కూడా రాలే. కన్నీళ్లు పెట్టిస్తున్నావు. ఆ కన్నీళ్లు తీసేయి అంటున్నాం. గలీజ్గా వాడలు వస్తాయి, నాకు చాలా గలీజ్ వాడలు వస్తాయి. మరి అంత గలీజ్గా నేను తిట్టించుకుంటావా? తిట్టించుకుంటానే చెప్పు. మరి మా ఏరియా ఇది మురికి వాడలలో బతున్నాం. మురికి వాడల ఇది పెద్ద చెరువు. ఏంటమ్మా గత ప్రభుత్వంలో ఇట్లా చెరువు పక్కకు ఇక్కడ నేను చాలా సార్లు చూసా, ఈ 18 బస్తీలలో అంటే ఇక్కడ పెద్ద చెరువు ఉంటది కదా, ఈ చెరువు చుట్టూ ఉన్న బస్తీలకంతా దోమలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి వారానికి ఒకసారో లేకుంటే 3-4 రోజులకు ఒకసారి మాత్రము దోమల మందు కొట్టేది. ఇప్పుడు మరి ఆ పరిస్థితి కనిపిస్తుందా? దోమల మందు కాదు కదా, దోమల మందు కాదు కదా. ఇక్కడ జిహెచ్ఎంసీలో ఎట్లుంటారో కూడా మాకు తెలియదు. పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, అర్ధరాత్రి పోతుంటారు వస్తుంటారు. అన్నిటి బలి అవుతున్నాం కానీ మాకు దోమల మంది ఎట్లుంటుందో మాకు తెలియదు. ఒకప్పట్లో కేసీఆర్ పరిపాలనలో ఖచ్చితంగా దోమల మంది కొట్టేటోళ్ళు, అన్ని బస్తీలలో కొట్టేటోళ్ళు. కానీ ఇప్పటి వరకు 14 నెలల నుంచి వెళ్ళి 14 నెలలు కావచ్చు, నువ్వు వచ్చినప్పటికెళ్ళి రేవంత్ రెడ్డి గారు, నువ్వు వచ్చినప్పటికెళ్ళి దోమల మంది ఎట్లుంటుందో మాకు తెలియదు. ఆ పొగకు మేము భయపడి మేము ఇంట్లోకి పోయేటోళ్ళం. కానీ ఇప్పుడు ఆ పొగ చూద్దామంటే కూడా దొరుకుతలేదు. కానీ దాచిపెట్టుకున్నావా రేవంత్ రెడ్డి? అది కూడా ఇంట్లో దాచిపెట్టుకున్నావా? అది ఒక వరడు అనుకున్నావాను? ఎట్లా అనుకోని ఈ స్లమ్లలో కూడా మీకు ఇంత ఇదే అనిపిస్తలేదా? ఇది ఒక చెరువు, ఒక మురికి నాల, ఇంట్లో మీ నీళ్ళు అయిన తమ్మి. మినిమం ఇప్పుడు మరి మంచినీళ్ళ ప్రాబ్లం ఎట్లా ఉంది? ఇప్పుడు మిషన్ భగీరథకి సంబంధించిన నీళ్ళు ఇక్కడ వస్తున్నాయా లేదా? నల్ల నీళ్ళు ఎంతసేపు ఇడుస్తుండు తమ్మి, ఎంతసేపు ఇడుస్తుండు. కరెంటు పొద్దుగానే పోతే రాత్రికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. నీళ్ళు అంటావు, నీళ్ళ వాళ్ళ ఇడిచే వాళ్ళకి అడుగుతున్నా నేను. ఏం తమ్మి ఇట్లా ఇడుస్తున్నావు నీళ్ళు అని అడుగుతున్నా. మా కేసీఆర్ గారు ఉంటే ఖచ్చితంగా, మా కేసీఆర్ అంటే మన కేసీఆర్ గారు, తెలంగాణ కేసీఆర్ గారు ఉంటే, ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ రోజు ఇట్లా ఏడుపు ఈ బజార్ పాలు ఆడోళ్ళు అయ్యేటోళ్ళు కాదు, మొగోళ్ళు అయ్యేటోళ్ళు కాదు. బిడ్డ నిన్ను తరిమి కొట్టే రోజు తొందరలో ఉన్నాయి. బిడ్డ నువ్వు చూసుకో, ఒక్కటి చెప్తున్నా, గుర్తు పెట్టుకో, బాగా గుర్తు పెట్టుకో. మా కేసీఆర్ సార్ ఖచ్చితంగా వస్తారు, మా అన్నలు ఖచ్చితంగా దిగుతారు. మా అన్న ఒక సవాల్ ఇచ్చిండు మొన్న, చూసుకుంటాడు. రేపు మాట్లాడినప్పుడు ఒకటి రాసి పెట్టుకో, నేను రాజీనామా చేస్తా, నువ్వు కూడా రాజీనామా చేసి పక్క జరిగిపో అన్నాడు. దానికి నువ్వు నిదర్శనంగా ఉన్నావా? నిదర్శనంగా ఉండవు. మా హరీశ్రావు అన్న నీకు ఒక సవాల్ ఇచ్చిండు, మీకు కూడా తెలిసి ఉంటుంది ఆ మాట. నీకు గుర్తుపెట్టుకో. సిగ్గు లేనోడా, బుద్ధి లేనోడా, ఇంతమందిని అవస్థ పెడుతున్నావు. ఇంత సిగ్గు లేదు నీకు? ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నావు? నీ బతుకుల మా అన్నవాడా? నీ కడుపు లేదా? నువ్వు తింటలేవు 3 పూటలు, మరి ఎట్లా తింటారు? రైతు ఎట్లా బతుకుతారు ఇదంతా? ఎంత మంది ఎంత బాధపడి ఇదంతా స్లమ్. ఈ స్లమ్ల కింద ఈ వాసనకి ఎట్లుంటారు తమ్మి? ఈ వాసన మీ నీళ్ళు తాగినా మీ చెరువుల, మరి ఇలా మొత్తం అపోలో నీళ్ళు దాంట్లోకే. మా సార్కి మేము కంప్లైంట్ ఇచ్చినాం ఒకప్పుడు, ఇల్లు ఇది పోవాలని చెప్పేసి. మా సార్ ప్లాన్ ఉండే దానికి, ఇది చేసేద్దాము, ఒక బస్ స్టాప్ కట్టిద్దాము, ఇక్కడ బస్సులు రావట్లేదండి, ఒక బస్ స్టాండ్ పెద్ద బస్ స్టాప్ కట్టిద్దామని ఒక ప్లాన్ చేసిండు. నువ్వు వచ్చినావు, దాని గురించి పట్టించుకోవు. నీ ముఖం లేదు, బయటకు వస్తే కొడతానని భయపడి ఇంట్లోనే కూర్చుంటున్నావు. నువ్వు బయటికి వెళ్ళి చూడు. ముఖ్యమంత్రిని వాళ్ళని కొడతారా అమ్మా ఈ రాష్ట్రంలో? అట్లా ఉంటుందా? నువ్వు చూడు, నువ్వు బయటికి రా, రమ్మని. ఫిలిం నారే కాదు, నువ్వు బయటికి వెళ్ళి చాలు. ఫిలిం నార్ ఒకటే కాదు, నువ్వు ఏడికన్నా వెళ్ళు. మహిళ నిన్ను వేసుకోకపోతే చూడు. ఏ ఊర్లో తమ్మి, ఏ ఊర్లో నీకు మంచి పేరు ఉంది?
ఎవరిని ఖచ్చితంగా మరి మంచి పేరు చెప్తున్నారు గిన్ని సమస్యలల్లా ఒక్కటి చేయలేకపోతున్నావు ఒక్కటి బస్ ఒకటి వేసినావు సోనియమ్మ పుట్టినరోజు అని వేసినావు సరే సోనియమ్మ పుట్టినరోజు ఒకటే వచ్చిందా మరి ఈ పుట్టినరోజుకి వేయలేవు సోనియమ్మ పుట్టినరోజు మొన్న అయిపోయింది కదా మరి వేయలేవు మరి చేస్తుండమ్మా ఒక్కొక్కటి చేస్తా అని చెప్పేసి మొన్న జనవరి 26 తారీఖు నాడు 4 పథకాలు ప్రజలకు ఇస్తున్నా అని చెప్పిండు. ఒకటి కొత్త ఇండ్లు, కొత్త రేషన్ కార్డు, మళ్ళా రైతు భరోసా, ఇంద్రమ్మ అభయాస్తం కింద కూడా ఇస్తా అని చెప్పిండు. అట్లా ఒక్కొక్కటి అయితే ఎప్పుడైతే నువ్వు 100 రోజులే తీసుకున్నావు టైం 100 రోజులు కాదు మేము 14 నెలలు అవుతుంది ఇప్పుడు 14 నెలలకు 14 లోకాలు కనిపిస్తున్నాయి మాకు 14 లోకాలు నువ్వు శాత కాకపోతే ఊకోయిగా నీకు శాత కాదు రావులగా ఊకోయిగా